శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనం భగవద్గీత భాష్యం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో రెండో అధ్యాయంలో 48వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. భగవంతుడు గురువుగారు సిద్ధి అసిద్ధి అని చూసుకోకుండా అన్నింటినీ సమంగా ఎవరైతే కర్మలు చేస్తారో అటువంటి వాళ్ళు యోగంలో ఉన్నట్టు. ఏమి యోగం అంటే సమత్వ యోగము అని చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ఈ సమత్వ యోగం గురించి, ఆ సమత్వ బుద్ధి గురించి మనకి ఇంకా కొంత ప్రవచనం చేస్తారు. మనం తెలుసుకుంటూ వెళ్దాము. యత్ పునః సమత్వ బుద్ధియుక్తం ఈశ్వరారాధనార్థం కర్మ ఉక్తం ఏతస్మాత్ కర్మణః. యత్ పునః ఏదైతే మళ్ళీ సమత్వ బుద్ధితో కూడి ఈశ్వరార్పణగా మాత్రము చేసే కర్మలేవున్నాయో వాటి గురించి చెప్తూ, అట్లానే ఏవైతే కర్మలు ఫలాకాంక్షలతోటి జరపబడుతూ ఉంటాయో వాటి గురించి కూడా చూపిస్తూ వస్తారు. ఏ విధంగా అంటే దూరేణ హి అవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాః ఫలహేతవః అని చెప్తూ ఉన్నారు. ఓ ధనంజయ, బుద్ధియోగాత్, బుద్ధియోగం అంటే ఏమి? సమత్వ బుద్ధితో కూడి ఉండడము ఆ సమత్వ యోగము. ఆ బుద్ధి యోగము ఏది? సమత్వ బుద్ధి యోగము. దానికన్నా కూడా కర్మ అంటే ఫలాకాంక్షతో ప్రతిఫలాలు ఆశించి చేసే కర్మలన్నీ కూడా దూరేణ హి అవరం చాలా అల్పము, చాలా తక్కువ రకము అని చెప్తున్నారు. అందుకని బుద్ధౌ, బుద్ధిలో ఏ బుద్ధి? సమత్వ బుద్ధి. సమత్వ బుద్ధి అంటే సిద్ధి అసిద్ధి అని పట్టించుకోకుండా అన్నింటినీ సమంగా చూడగలిగే బుద్ధి. దాన్ని యోగం అని పిలుస్తూ ఉన్నారు. ఆ బుద్ధిని నువ్వు శరణం అన్విచ్చా, కోరుకుని చేరు. ఎందుకు అంటే ఫలహేతవః, కోరికలతో, కోరికల పైన ఆశలతో వాటి గురించి కర్మలు చేస్తూ ఆ కర్మల వల్ల ఫలాలు కావాలని ఆశిస్తూ ఉన్నవాళ్ళు కృపణాః హి, వాళ్ళు దయనీయమైన వాళ్ళు అని చెప్తున్నారు. ఇప్పుడు దానికి భాష్యం చూద్దాము. దూరేణ అతి విప్రకర్షేణ హి అవరం నికృష్టం కర్మ ఫలార్థినా క్రియమాణం. దూరేణ అంటే అతి విప్రకర్షేణ, చాలా కింది స్థాయిలో ఉన్న అవరమైన నికృష్టమైన కర్మ. ఏ కర్మ? ఫలార్థిన, ప్రతిఫలం కావాలని కోరుకునే వాళ్ళ చేత క్రియమాణం, జరపబడే కర్మలన్నీ కూడా. నాకేమైనా వస్తుంది అన్న ఆశలతో చేసే వాళ్ళ యొక్క కర్మలన్నీ కూడా తక్కువ రకం కర్మలు. దేనికన్నా తక్కువ రకము? బుద్ధి యోగాత్. ఏదైతే సిద్ధి అసిద్ధి అని చూసుకోకుండా కేవలము ధర్మంగా మాత్రమే కర్మలు చేసే సమత్వ బుద్ధి ఏదున్నదో ఆ బుద్ధి యోగంతో చేసే కర్మల కన్నా కూడా కోరికలతో ప్రతిఫలాపేక్షలతో చేసే కర్మలు చాలా తక్కువ రకము, అవరము. సమత్వ బుద్ధియుక్తాత్, సమత్వ బుద్ధితో కూడి చేసే కర్మల కన్నా కూడా కోరికలతో చేసే కర్మలు ఎందుకు చాలా తక్కువ రకము అంటే, కోరికలతో ప్రతిఫలాపేక్షలతో చేసే కర్మలన్నీ కూడా జన్మ మరణాది హేతుత్వాత్, జన్మలు మరణాలు మొదలైన వాటికి కారణమై ఉండడం చేత. ప్రతిఫలాలు ఆశించి కర్మలు చేస్తే అవి జన్మలకు కారణమవుతాయి. జన్మలుంటే మరణాలుంటాయి, మరణాలుంటే జన్మలుంటాయి. ఈ కారణానికి కోరికలతో చేసే కర్మలన్నీ కూడా తక్కువ రకము, నికృష్టము. హే ధనంజయ, ఓ ధనంజయ, యతః ఏవం తతః యోగ విషయాయాం బుద్ధౌ తత్ పరిపాకజాయాం వా సాంఖ్య బుద్ధౌ శరణం ఆశ్రయం అభయ ప్రాప్తి కారణం అన్విచ్ఛా ప్రార్థయస్వ పరమార్థ జ్ఞాన శరణః భవ ఇతి అర్థః. యతః ఏవం,
ఇది ఇట్లా ఉంది గాబట్టి తతః అందుకని నువ్వేం చెయ్యంటే యోగ విషయాయాం యోగ విషయమైన బుద్ధౌ బుద్ధిలో ఏ యోగ విషయమైన బుద్ధి సిద్ధి అసిద్ధి అని చూసుకోకుండా సమత్వ బుద్ధితో చేసే యోగంగా కర్మలను చేసే బుద్ధి ఏదున్నదో అది సమత్వ బుద్ధి. ఇటువంటి సమత్వ బుద్ధి ఉన్నది అంటే తత్ పరిపాకజాయాం అది పరిపాకానికి వచ్చిందంటే దానివల్ల సాంఖ్య బుద్ధి ఏర్పడుతుంది. ముందు సమత్వ బుద్ధిని మనము ప్రయత్నం మీద సాధిస్తే ఆ సమత్వ బుద్ధి వల్ల అది పరిపక్వత చెందితే సాంఖ్య బుద్ధి కుదురుతుంది. కాబట్టి నువ్వేం చెయ్యి అంటే అభయప్రాప్తి కారణమైన జన్మ మృత్యు భయాలన్నది లేని అభయాన్ని అమృతత్వాన్నిచ్చేదైన ఏ సాంఖ్య బుద్ధికి మూలమైన సమత్వ బుద్ధి ఉన్నదో దాన్ని శరణం అన్విచ్చా అది కావాలని ఆ ఆశ్రయాన్ని నువ్వు ప్రార్థయస్వ కోరుకో. దానితో నువ్వు పరమార్థ జ్ఞాన శరణః అవుతావు. పరమార్థమన్న జ్ఞానము కావాలి అని దాన్ని ఆశ్రయించేవాడివి అవుతావు. పరమజ్ఞానము బ్రహ్మజ్ఞానం ఏదున్నదో దాన్ని ఆశ్రయించిన వాడివిగా నువ్వు భవ అవ్వవలసి ఉన్నది. ఉండు ఇతి అర్థః అని దానికి అర్థము. యతః అవరం కర్మ కుర్వాణాః కృపణాః దీనాః ఏదైతే అవరమైన కర్మ ఏది అవరమైన కర్మ మామూలు అవరం కాదు దూరేణకి అవరమైన కర్మ నికృష్టమైన కర్మ ఏది ఫలాలను ఆశ్రయించి చేసే కర్మలు. అటువంటి కర్మలను కుర్వాణాహ చేసేవాళ్ళు ఎవరున్నారో కోరికలతో ప్రతిఫలాపేక్షలతో కర్మలు చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కృపణాహ దీనులు దయనీయమైన స్థితిలో ఉంటారు. ఎందుకు అంటే కోరికలతో కర్మలు చేసే వాళ్లకు జన్మలు తప్పనిసరిగా వస్తాయి. జన్మలుంటే మరణాలుంటాయి. సావులతో అంతవంతమై ఉన్న జీవితాలతో దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి దయనీయంగా ఉంటుంది వాళ్లకు. అందుకని ఫలహేతవః ఫలతృష్ణా ప్రయుక్తాః సంతః ఫలహేతవః అంటే ఫలాల మీద తృష్ణ ఆశలు పెట్టుకుని ఉన్నవాళ్ళు చాలా దయనీయమైన జీవితాలను గడుపుతూ ఉంటారు. ఆ విధంగా నువ్వు ఉండరాదు. ఈ విషయం గురించి మనకు వేదం ఏం చెప్తున్నది? యో వై ఏతదక్షరం గార్గి అవిదిత్వా అస్మాత్ లోకాత్ ప్రైతి సహ కృపణః ఇతి బృహదారణ్యకే శ్రుతేః. ఓ గార్గి యహ ఎవడైతే ఏతత్ అక్షరం ఏదైతే క్షరం నాశం లేనిదున్నదో అమృతమై ఉన్నదో దాన్ని అవిదిత్వా తెలుసుకోకుండానే అస్మాత్ లోకాత్ ఈ లోకంలో నుంచి ప్రైతి వెళ్ళిపోయాడంటే వాడు ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోకుండానే బ్రహ్మజ్ఞానం పొందకుండానే ఈ జన్మలో నుంచి వెళ్ళిపోయాడంటే వాడు కృపణుడు. ఎందుకు అంటే మళ్ళీ జన్మ పొందుతాడు. మళ్ళీ ఇవే సుఖ దుఃఖాలను ఇవే జన్మ మరణాలను పొందుతూ ఉంటాడు అని మనకు బృహదారణ్యకం చెప్తూ ఉన్నది. సమత్వ బుద్ధియుక్తః సన్ స్వధర్మం అనుతిష్ఠన్ యత్ ఫలం ప్రాప్నోతి తత్ శృణు. ఒకవేళ ఎవరైనా సరే సమత్వ బుద్ధితో కూడి ఉన్నాడంటే తన ధర్మాన్ని స్వధర్మాన్ని ఆత్మధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు అంటే అటువంటి వాడికి యత్ ఫలం ఎటువంటి ఫలం కలుగుతుంది వాడు ఏ ఫలాన్ని ప్రాప్నోతి పొందుతాడు అంటే తత్ దాని గురించి చెప్తాను శృణు విను అని భగవంతుడు ఏం చెప్తున్నారంటే బుద్ధియుక్తః జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఎవరైతే బుద్ధియుక్తుడై ఉంటాడో అంటే సమత్వ బుద్ధితో ఉంటాడో సిద్ధి అసిద్ధి లాభాలు నష్టాలు సుఖాలు దుఃఖాలని ఇవన్నీ ద్వంద్వాలు పట్టించుకోకుండా కేవలం ధర్మంగా కర్మలు చేస్తూ వెళ్తాడో ఎవడైతే ఫలాపేక్ష లేకుండా ఉంటాడో వాడు సమత్వ బుద్ధితో కూడి ఉన్నవాడు సమత్వ యోగ బుద్ధితో ఉన్నవాడు
ఇహ ఇక్కడే వాడు బ్రతికి ఉండగానే ఈ జన్మలోనే సుకృత దుష్కృతే ఉభే సుకృతము లేదు దుష్కృతము. సుకృతం అంటే పుణ్యం. దుష్కృతం అంటే పాపము. పాపము లేదు, పుణ్యము లేదు అన్నింటిని జహాతి వదిలిపెట్టేస్తాడు. అంటే దుష్కృతాలు, పాపాలు వదిలిపెట్టడం మంచిదే గాని, పుణ్యాలు వదిలిపెట్టడం ఎందుకండి అని అనుమానం రావచ్చు. పుణ్యం ఉంటే గూడా మళ్ళీ దాన్ని అనుభవించడానికి జన్మలను తెచ్చుకోవలసే ఉంటుంది. జన్మ ఎప్పుడు సుఖదుఖాలతో కూడి ఉంటుంది. జన్మ ఎప్పుడు మరణంతో కూడి ఉంటుంది. కాబట్టి సుకృతమైనా సరే, మనకు పుణ్యమైనా సరే జన్మలనిస్తుంది. పుణ్యమైనా సరే, పాపమైనా సరే దేన్ని పట్టించుకోకుండా వాడు రెండింటిని ఇక్కడే జహాతి వదిలిపెట్టేస్తాడు. జన్మలో ఉండగానే జీవన్ముక్తుడవుతాడు. ఒకవేళ ఈ బుద్ధితో కూడి ఉన్నాడంటే మాత్రం. ఏ బుద్ధి? యోగ బుద్ధి. సిద్ధి, అసిద్ధి పట్టించుకోకుండా ఉన్న సమత్వ బుద్ధితో వాడొకళ కర్మలు చేస్తూ ఉంటే వాడికి పుణ్యము లేదు, పాపము లేదు కాబట్టి జన్మలతో సంబంధం లేదు వాడికి. ఇంక జన్మలు రావు. అది అపునరావృత్తి. తస్మాత్ అటువంటి అమృత స్థితి కావాలి అంటే యోగాయ యోగం కోసం యుజ్యస్వ ప్రయత్నం చెయ్యి. ఎందుకు అంటే కర్మసు కౌశలం యోగః. నువ్వు చేసే కర్మలలో కౌశలము, కుశలత దాన్నే యోగమని పిలుస్తారు అని ఇక్కడ ఇంకొక పేరు చెప్తున్నారు. పోయిన వారము సమత్వ యోగం అని చెప్పారు గదా! ఈ వారము కుశల యోగము అని చెప్తున్నారు. కర్మల్లో కౌశలమే కుశలత దాన్నే యోగమని పిలుస్తారని చెప్తున్నారు. దీని భాష్యం చూద్దాము. బుద్ధియుక్తః సమత్వ విషయయా బుద్ధ్యా యుక్తః. బుద్ధియుక్తుడు అంటే సమత్వం దానితో ఆ విషయంతో కూడి ఉన్న బుద్ధి కలిగి ఉన్నవాడు. అటువంటి వాడు బుద్ధియుక్తుడు. సహ వాడు జహాతి అంటే పరిత్యజతి వదిలిపెట్టేస్తాడు. ఇహ అస్మిన్ లోకే ఈ లోకంలోనే ఈ జన్మలోనే ఏం వదిలిపెట్టేస్తాడు? ఉభే రెండింటిని. వేటిని అంటే సుకృత దుష్కృతే. సుకృతం అంటే పుణ్యం, దుష్కృతం అంటే పాపం. సుకృత దుష్కృతాలని, పుణ్య పాపాలని రెండింటిని ఈ లోకంలోనే వాడు వదిలిపెట్టేస్తాడు. సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి ద్వారేణ ఎట్లా వదిలిపెట్టేస్తాడు? సుకృత దుష్కృతాలు రెండింటిని వాడు ఇక్కడే ఈ లోకంలోనే ఈ జన్మలోనే అంటే సత్వశుద్ధి కలుగుతుంది. వాడు సమత్వ బుద్ధితోటి కర్మలు చేస్తే వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిందంటే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. జ్ఞానప్రాప్తి ద్వారా వాడు తెలివితేటలతో, జ్ఞానంతో పుణ్యపాపాలన్నింటినీ పరిత్యాగం చేస్తాడు కాబట్టి, సర్వసంగ పరిత్యాగం చేయడం వల్ల దానితో వాడికి అమృతత్వం సిద్ధిస్తుంది. యతః ఏదైతే ఇట్లా ఉంది గాబట్టి పరిస్థితి, తస్మాత్ కాబట్టి నువ్వేం చెయ్యంటే సమత్వ బుద్ధి యోగాయ సమత్వ బుద్ధి యోగం కావాలి నాకు అని యుజ్యస్వ అంటే ఘటస్వ ప్రయత్నం చెయ్యి. యోగః హి కర్మసు కౌశలం. స్వధర్మాఖ్యేషు కర్మసు వర్తమానస్య యా సిద్ధి అసిద్ధ్యోః సమత్వ బుద్ధిః ఈశ్వరార్పిత చేతః తయా తత్ కౌశలం కుశల భావః. స్వధర్మం అన్న పేరున్న ఏ కర్మలున్నాయో అటువంటి కర్మల్లో ప్రవర్తిస్తున్న వాడెవడున్నాడో ఇది నా స్వధర్మం అనుకుని వాడు కర్మలు చేస్తూ వెళ్ళిపోతాడు. ధర్మంగా కర్మలు చేస్తాడు వాడు. సిద్ధి అసిద్ధి రెండు పట్టించుకోడు. రెండింటిని సమంగా చూస్తాడో అటువంటి వాడికి యా సిద్ధ్యసిద్ధ్యోః సమత్వ బుద్ధి ఉన్నదో, సిద్ధి అసిద్ధి పట్టించుకోకుండా ఉన్న సమత్వ బుద్ధి ఉన్నదో ఈశ్వరార్పిత చేతః ఈశ్వరార్పణంగా మాత్రమే వాడు కర్మలు చేయడమేమో సమత్వ బుద్ధితో చేస్తాడు. వాడి మనసు తీసుకెళ్ళి ఈశ్వరుడి పైన లగ్నం చేస్తాడు. అటువంటి వాడి బుద్ధి ఏదున్నదో తయా తత్ కౌశలం కుశల భావః. అటువంటి దాని చేత ఏ కర్మలు జరపబడతాయో దాన్ని కౌశలం అంటారు. కర్మల్లో కుశలత అంటే కర్మలను కుశలంగా చెయ్యడము అని అర్థము. మీరు కుశలమేనా అండి?
అంతా బానే ఉందా అండి? మీరు కుశలమేనా? అని మనం వింటూ ఉంటాం. అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, పలకరించుకుంటూ ఉన్న సమయంలో, కుశలమండి, అంతా కుశలమేనా? అని అడుగుతూ ఉంటారు. కుశలమేనా అంటే మనం ఏమనుకుంటాము ప్రపంచంలో, ఆరోగ్యం బాగుందా? మందులు సరిగ్గా వేసుకుంటున్నావా? ఏమి శరీరానికి, దేహానికి అనారోగ్యాలు, జబ్బులేమీ లేవు గదా! అని కనుక్కోవడము అని మనం అనుకుంటాం కానీ, ఆ కుశలత గురించి కాదు. దేహం గురించి గాదు. దేహానికి ధర్మంగా జబ్బులుంటూనే ఉంటాయి. దేహానికి ధర్మంగా వార్ధక్యం ఉంటుంది. దేహ ధర్మంగా మృత్యువుంటుంది. దేహానికి ఏవో బాధలు, నొప్పులు, పుళ్ళు అవన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా ఉండడము ఆరోగ్యంగా ఉండడం గాదు. అంత మాత్రమే గాదు. దేహానికి ఉండేవి ఉంటాయి. అయితే మన బుద్ధి కుశలంగా ఉండాలి. దానికి జబ్బులుండరాదు. బుద్ధికి ఉండే జబ్బేమి అంటే కోరికలతో ఉండి తాపాలతో తపించిపోతూ ఉండడము. మోహాలతో, భ్రాంతులతో, శోకాలతో ఉండడము బుద్ధికి ఉన్న జబ్బులు. అటువంటి జబ్బులు లేకుండా ఉండాలి అంటే, బుద్ధి కుశలంగా, క్షేమంగా ఉండాలి అంటే, ఆ కుశలత, కౌశలం ఎట్లా కలుగుతుంది? కర్మలను కుశలంగా చెయ్యాలి. కర్మలను కౌశలంతో చేయడము అంటే ఏమి? స్వధర్మంగా వాటిని మనస్సును ఈశ్వరార్పితం చేసి, బుద్ధిని సమత్వంలో నిలబెట్టి కర్మలు చేస్తూ వెళ్తే, అటువంటి పరిస్థితిని కుశల భావము అని పిలుస్తారు. తత్ హి కౌశలం యత్ బంధన స్వభావాని అపి కర్మాణి సమత్వ బుద్ధ్యా స్వభావాత్ నివర్తంతే. తత్ హి కౌశలం, దాని పేరు కుశలత. దాని పేరు కుశలంగా ఉండడము. ఏదైతే బంధన స్వభావాన్ని కర్మాణి అపి, అసలు కర్మలే బంధిస్తాయి. కర్మలకు కట్టేసే లక్షణం ఉంటుంది. వాటిని కర్మ పాశాలు అని పిలుస్తారు. కర్మలు పాశాల్లాగా మనల్ని బంధిస్తాయి. కోరికలకు, ఫలాపేక్షలకు, వాటి వల్ల కలిగే ఫలాలను అనుభవించడం అన్న అనుభవాలకు, వీటన్నింటికి మన కర్మలు మనల్ని బంధించి ఉంచుతాయి. అయితే ఏ కౌశలంతో, ఏ సమత్వ బుద్ధితో మనం కర్మలు చేస్తామో, దానివల్ల అసలు ఆ కర్మలకు స్వభావమే అది బంధించడము. అయితే ఒకవేళ మనం ఆ కర్మలను ఫలాపేక్ష లేకుండా సమత్వ బుద్ధితో చేసామంటే మాత్రము, వాటి స్వభావాన్ని అవి వదిలిపెట్టేస్తాయి. కర్మలే వాటి స్వాభావికమైన బంధించే లక్షణాన్ని వదిలిపెట్టి వెనక్కి తిరుగుతాయి. అక్కడి నుంచి అవి మొదలైపోతాయి మనకు కర్మపాశాలు. అంత లాభముంటుంది. తస్మాత్, కాబట్టి సమత్వ బుద్ధియుక్తో భవ త్వం, నువ్వు అందుకని సమత్వ బుద్ధితో కూడి ఉన్న వాడివిగా ఉండు అని చెప్తూ ఉన్నారు. యస్మాత్, ఎందుకంటే కర్మజం బుద్ధియుక్తాః హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. ఎవరైతే బుద్ధియుక్తాః, బుద్ధితో కూడిన వాళ్ళుంటారో, సమత్వ బుద్ధితో, సిద్ధి, అసిద్ధి అని చూసుకోకుండా, ఫలాపేక్షలు లేకుండా కేవలం ధర్మంగా, స్వధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళు బుద్ధియుక్తులు. వాళ్ళు మనీషిణః, జ్ఞానులు. వాళ్ళేం చేస్తారు? ఈ జ్ఞానంతో, ఆ బుద్ధితో, సమత్వ బుద్ధితో, ఆ జ్ఞానంతో, బుద్ధి జ్ఞానాలతో ఫలం త్యక్త్వా, ఏమి ఫలాన్ని వదిలిపెట్టి? కర్మజం ఫలం త్యక్త్వా, కర్మల వల్ల ఫలాలు కావాలి. ఈ పని చేస్తే నాకు ఈ ఫలం ఉంటుంది అన్న ఆశలు, ఆ కర్మలకు కలిగే ఫలాలు వాటన్నింటినీ వదిలిపెట్టి, ఎందుకు? ఎందుకు వదిలిపెడతారు వాళ్ళు, తెలివిగలిగిన వాళ్ళు అంటే, కర్మలకు ఫలమేమి? ఎప్పుడైనా సరే జన్మలే. ఆ జన్మలు ఎప్పుడు బంధ కారణాలే. ఈ బంధంలో నుంచి మనకు ముక్తి గావాలి అంటే మాత్రము, మనకు మోక్షం కావాలి అని ఒకవేళ ఆశ ఉంటే, ముక్తులం అవ్వాలి మనము, బద్ధులం అవ్వొద్దు అని మనకు ఒకవేళ ఆశ ఉన్నది అంటే, జన్మే బంధము. జన్మే బంధం. ఆ జన్మ ఎట్లా వస్తుంది?
దేనికో దానికి ఫలితమది. ఆ ఫలితము దేనికి? కర్మలకు. కర్మల కారణంగా జన్మలన్న ఫలాన్ని ఇచ్చే ఏ బంధ రూపమున్నదో, అందులో నుంచి ముక్తి కావాలి అంటే, మనము తప్పకుండా చేయవలసిందేమి, తెలివితో, ప్రయత్నంతో, బుద్ధియుక్తులమై కర్మలు చేయవలసి ఉంటుంది ఫలాలను వదిలిపెట్టి. అప్పుడేం జరుగుతుంది అంటే, అటువంటి వాళ్ళు అనామయం పదం గచ్చంతి. అనామయమైన, ఆమయము అంటే జబ్బులు, శోకాలు, మోహాలు, తాపాలు, కోరికలు, జన్మలు, మరణాలు మొదలైనవన్నీ ఆమయములు, జబ్బులు, రోగాలు. ఆ రోగాలు లేకుండా ఉండడము, ఆరోగ్యంగా ఉండడము. దాని పేరు అనామయము. అటువంటి పదము, అటువంటి స్థితిని వాళ్ళు పొందుతారు. జన్మ అన్న జబ్బు లేకుండా వాళ్లకు ఆరోగ్యం ఎట్లా కలుగుతుంది అంటే, జన్మలు, మరణాలు అవసరమే లేని అమృతత్వ స్థితిలో ఉన్నారు అంటే, అది అనామయమైన, నిరామయమైన స్థితి. ఆరోగ్యం అంటే అది. మీ ఆరోగ్యం బాగుందా అండి? మీరు కుశలంగా ఉన్నారా అండి? అని అడిగితే అర్థమేమి? దైహికమైన రోగాలేమీ లేకుండా, జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారా అని అంత మాత్రమే గాదు కుశల సమాచారాలు ప్రశ్నించడము. మీరు కుశలంగా ఉన్నారా అంటే, సమత్వ బుద్ధితో ఉన్నారా? మీ బుద్ధి కుశలతతో, సమత్వ బుద్ధియుక్తమై ఉన్నదా? ఆ విధంగా కర్మలు చేస్తూ ఉన్నదా? ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తున్నారా? అని అర్థము. కుశలంగా ఉన్నారా అంటే. కుశలతతో, బుద్ధితో, ఏ బుద్ధితో? సమత్వ బుద్ధితో కర్మలు చేస్తున్నారా అని అడగడము, కుశలంగా ఉన్నారా అని అడగడము. అట్లానే ఆరోగ్యంగా ఉన్నారా అంటే, జన్మలన్న బంధాలను పోగొట్టుకోవడం కోసము, ముక్తిని సాధించుకోవడం కోసము, బుద్ధియుక్తులై కుశలతతో ఫలాలను వదిలిపెట్టి కర్మలను చేస్తూ ఉన్నారా? అటువంటి అనామయమైన, ఆరోగ్యమైన స్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించడము, ఆరోగ్యంగా ఉన్నారా అనడము. ఈ 2 విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు దేహము మాత్రమే చూస్తామో, ఎంతసేపు దేహాభిమానంతోటే ఉండి మన దేహాలు చూస్తాము, పక్కవాడి దేహాలను చూస్తాము, అంత మాత్రమే చూస్తాము. నా దేహానికి జబ్బు రాకుండా ఉండాలి, వస్తే తగ్గిపోవాలి, నేనెప్పుడూ ఇట్లానే బ్రతికుండాలి, ఎల్లకాలము జీవించాలి అని కోరుకోవడమే గొప్ప ఆమయము, జబ్బు. చిరకాలం ఇట్లా జీవంతోటే ఉండాలి అన్నది, జీవభావనతో, జన్మలతో ఉండాలి అని కోరుకోవడము జబ్బు, బుద్ధికి కలిగిన జబ్బు. అట్లానే పక్కన వాడి దేహాన్ని మాత్రమే జూసి మీరు ఆరోగ్యంగా ఉన్నారా అంటే, బాడీ బాగుందా అని అంత మాత్రమే అడిగాము అంటే. కుశలంగా ఉన్నారా అంటే, జబ్బులేం లేకుండా ఉన్నారా అని అడుగుతూ ఉన్నాము. అంత మాత్రమే అడుగుతూ ఉన్నాము అంటే, చాలా దయనీయమైన స్థితి. దాన్ని కృపణత్వము అని పిలుస్తున్నారు భగవంతుడు. అటువంటి ఆలోచనలు అంత మాత్రమే ఆలోచిస్తూ కుశలం అడగడము, ఆరోగ్యము గురించి అడగడము చెయ్యరాదు మనము. అంత మాత్రమే అక్కడే అంతవరకే ఉండరాదు మన బుద్ధి. కొంచెం ఎదగవలసి ఉన్నది. దేహాన్ని దాటి ఆలోచించవలసి ఉన్నది. దానికి భాష్యం చూద్దాము ఈ శ్లోకానికి. కర్మజం ఫలం త్యక్త్వా ఇతి వ్యవహితేన సంబంధః. కర్మజం ఫలం అని ఆ రెండింటికి, ఆ పదాలకు సంబంధం ఉన్నది. కలుపుకొని చూసుకోవాలని చెప్తున్నారు. ఇష్టానిష్ట దేహ ప్రాప్తిః కర్మజం ఫలం కర్మభ్యః జాతం బుద్ధియుక్తాః సమత్వ బుద్ధియుక్తాః సంతః హి యస్మాత్ ఫలం త్యక్త్వా పరిత్యజ్య మనీషిణః జ్ఞానినః భూత్వా జన్మబంధ వినిర్ముక్తాః జన్మైవ బంధః జన్మబంధః తేన వినిర్ముక్తాః జీవంతః ఏవ జన్మబంధాత్ వినిర్ముక్తాః సంతః పదం పరమం విష్ణోః మోక్షాఖ్యం గచ్చంతి అనామయం సర్వోపద్రవరహితం ఇతి అర్థః. నాకిష్టము, నాకిష్టం లేదు అనుకుంటూ మనము దేహాలను పొందుతూ, ఎందుకు అంటే కర్మల వల్ల. కర్మల వల్ల కలిగే ఫలమేమి అంటే,
ఏదో దేహ ప్రాప్తి. ఈ విధంగా కర్మలు చేస్తూ ఉన్న వాళ్లకు ఏ ఫలమైతే జాతం కలుగుతుందో అటువంటి కర్మలను, ఆ కర్మల వల్ల కలిగే ఫలాలను వదిలిపెట్టి ఉన్నవాళ్ళుంటారు. ఎవరు అంటే బుద్ధియుక్తాహ. బుద్ధియుక్తులంటే ఎవరు? సమత్వ బుద్ధియుక్తాహ. సమత్వ బుద్ధితో కూడి ఉన్నవాళ్ళు అయి ఉంటారు. యస్మాత్, ఎందుకు అంటే ఫలం త్యక్త్వా, ఫలాన్ని పరిత్యజ్య వదిలిపెట్టి, మనీషిణః, జ్ఞానినః, మనీషి అంటే జ్ఞాని, మనీష అంటే బుద్ధి. బుద్ధిని పెట్టి ఆలోచించేవాళ్ళు జ్ఞానులు. ఆ విధంగా భూత్వా అయ్యి జన్మబంధ వినిర్ముక్తాః. జన్మ ఏవా బంధః. జన్మ అంటేనే బంధము. ఆ జన్మ బంధంలో నుంచి దాంట్లో నుంచి వినిర్ముక్తాః, మొత్తము పూర్తిగా శాంతము బయటపడ్డ వాళ్ళెవరున్నారో, ఎట్లా జీవంతః ఏవ, బ్రతికి ఉండగానే జీవన్ముక్తులై ఉండాలి అంటే, జన్మలోనే బంధాన్ని, జన్మే బంధము. దాన్ని ఎవరైతే దాటుతారో, వినిర్ముక్తులవుతారో, ఆ విధంగా సంతః ఉన్నవాళ్ళు పదాన్ని, ఏ పదాన్ని పొందుతారు? పరమం విష్ణోః పదం. పరమపదం అంటే విష్ణు పదం. విష్ణువు అన్నదానికి విష్ అన్న ధాతువుకు వ్యాప్తి అని అర్థమున్నది. అంతటా వ్యాపించి ఉన్న ఏ ఆత్మస్థితి ఉన్నదో దాని పేరు మోక్షం. అటువంటి పరమపదాన్ని గచ్చంతి పొందుతారు. ఆ పరమపదము, ఆత్మస్థితి ఏదున్నదో అది అనామయము అంటే సర్వోపద్రవరహితము ఇది అర్థః. అందులో ఏమి ఉపద్రవాలుండవు. మనకు జన్మలు లేవు, మరణాలు లేవు, శోకాలు, మోహాలు, జర, వ్యాధులు, ఆధులు ఏవి ఉండవు. అటువంటి స్థితి. అథవా బుద్ధియోగాత్ ధనంజయ ఇతి ఆరభ్య పరమార్థ దర్శన లక్షణా ఏవ సర్వతః సంప్లుతోదక స్థానీయ కర్మయోగజ సత్వశుద్ధి జనిత బుద్ధిః దర్శిత సాక్షాత్ సుకృత దుష్కృత ప్రహాణాది హేతుత్వ శ్రవణాత్. బుద్ధియోగాత్ ఓ ధనంజయ అని మొదలుపెట్టి ఏది చెప్తూ వస్తూ ఉన్నారో అక్కడి నుంచి పరమార్థ దర్శనాన్నే లక్షణంగా చూపిస్తూ ఉన్నారు. సర్వతః సంప్లుతోదక స్థానీయ, అంతటా చల్లటి దాహాన్ని తీర్చే, సేద తీర్చే నీళ్లుండగా ఎక్కడో చిన్న చిన్న బావుల్లో, కుంటల్లో చూసుకోవాల్సిన అవసరం ఏమున్నది అని చెప్తూ ఉన్న చోటు దగ్గర నుంచి కర్మయోగజ, కర్మను కుశలతతో యోగంగా చేస్తే దానివల్ల జన్మించే, కలిగే ఏ సత్వశుద్ధి, చిత్తశుద్ధి ఉన్నదో, దానితో జనిత కలిగే ఏ బుద్ధి ఉన్నదో దాన్ని దర్శిత చూపిస్తూ వచ్చారు. అది మనం చూస్తూ వస్తూ ఉన్నాము. సాక్షాత్తుగా సుకృతము, దుష్కృతము మొదలైన వాటన్నింటినీ, ద్వంద్వాలన్నింటినీ ప్రహాణము తొలగించుకునేందుకు మార్గాలను, ఆ కారణాలతో సహా తొలగించుకునే మార్గాలను చూపిస్తూ చెప్తూ వచ్చారు. అవన్నీ మనం వింటూ ఉన్నాము. యోగానుష్ఠాన జనిత సత్వశుద్ధిజా బుద్ధి కదా ప్రాప్స్యతే ఇది ఉచ్యతే. ఇంకిప్పుడు మనకు తర్వాత ప్రశ్న ఏమంటే, ఈ విధంగా సమత్వ బుద్ధితో దాన్ని యోగంగా కర్మలను కుశలతతో అనుష్ఠానం చేస్తే దానివల్ల జనితము కలిగే ఏ సత్వశుద్ధి, చిత్తశుద్ధి ఉన్నదో ఆ చిత్తశుద్ధి వల్ల కలిగే ఏ బుద్ధి, జ్ఞానమున్నదో అది కదా ఎప్పుడు ప్రాప్స్యతే వాడు పొందుతాడు. ఇంతా చేస్తే సిద్ధి, అసిద్ధి అని పట్టించుకోకుండా సమత్వ బుద్ధితో కర్మలు చేస్తూ ఉంటే దాన్ని సమత్వ యోగం అని పిలుస్తారు. ఆ యోగంతో కుశలతతో వాడు కర్మలు చేస్తూ ఉంటే చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధితో వాడికి జ్ఞానం కలుగుతుంది. అటువంటి జ్ఞానము సాంఖ్య బుద్ధి ఎప్పుడు కలుగుతుంది అని అనుమానమొస్తే ఇది ఉచ్యతే. ఇంకిప్పుడు చెప్తూ ఉన్నారు. యదా తే మోహ కలిలం బుద్ధిః వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ.
యదా ఎప్పుడైతే తే బుద్ధిః నీ బుద్ధి మోహ కలిలం ఇంతకు ముందు నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్న ఏ మోహాలున్నాయో వాటన్నింటిలో నుంచి ఆ కలుషితమైన మోహాలు, తాపాలు, శోకాలు మొదలైన వాటన్నింటిలో నుంచి వ్యతితరిష్యతి దాటిపోతుందో, ఎప్పుడైతే నీ బుద్ధి ఇటువంటి మోహాల్లో నుంచి దాటుతుందో, తదా అప్పుడే నువ్వు శ్రోతవ్యస్య శృతస్య చ శ్రోతవ్యం వినవలసి ఉన్నదింకా. శృతము ఆల్రెడీ వినేశాను అని ఇటువంటి వాటన్నింటి గురించి కూడా నిర్వేదం కలుగుతుంది. ఆ విధంగా నువ్వు వాటిలో నుంచి గూడా నిర్వేదాన్ని గంతాసి పొందుతావు అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. యదా యస్మిన్ కాలే తే తవ మోహకలిలం మోహాత్మకం అవివేకరూపం కాలుష్యం येन आत्मानात्मविवेकबोधं कलुषीकृत्य विषयं प्रति अंतःकरणं प्रवर्तते तत् తవ బుద్ధిః యదా ఎప్పుడైతే అంటే యస్మిన్ కాలే ఏ కాలంలోనైతే తే అంటే తవ నీ యొక్క మోహకలిలమైన బుద్ధి మోహకలిలం అంటే మోహాత్మకము మోహంతో నిండి అవివేక రూపంగా ఉన్నది వేరు చేసి చూసుకోవడం రాదు. ధర్మము, అధర్మము వేరు చేసి చూడడము. ఆత్మ, అనాత్మలను వేరు చేసి చూడడము. సత్తును, అసత్తును వేరు చేసి చూడడము. ఇవేవి రాకపోవడం. వివేకం అంటే వేరు చేసి చూడడం, విడదీసి చూడడం. ఈ విడదీసి చూడడం అన్నది రాకుండా ఉన్న ఏ కలుషితమైన బుద్ధి ఉన్నదో, దేని వల్లనైతే ఆత్మానాత్మ వివేక బోధ, ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలుషీకృత్యమయిందో, కలుషితమైపోయి ఉన్నదో, అందుకనే మనము ఈ ఆత్మానాత్మ వివేకం కావాలి, ఆత్మానాత్మ వివేక బోధ కావాలి అనే వివేక చూడామణి అని చదువుకుంటూ ఉన్నాము. వివేక చూడామణి పూర్తిగా ఆత్మానాత్మలను వివేకం చేసి, వేరు చేసి చూపించి, అనాత్మలు ఇవి వీటిని వదిలిపెట్టు, ఇదిగో ఇది ఆత్మ, దీన్ని పట్టుకో అని నేర్పిస్తారు. అయితే ఆ వివేక బుద్ధి, ఆ జ్ఞానం ఒకవేళ మనకు ఉపదేశం చేసినా గూడా మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నామంటే, ఆత్మానాత్మ వివేక బోధ చేస్తే కూడా పట్టుకోవడానికి అడ్డొచ్చే ఏ మోహమున్నదో దాని చేత కలుషితమైపోయి ఉన్న బుద్ధి విషయం ప్రతి విషయాలను పట్టుకుని ఇంద్రియాలకేవేవో విషయాలుంటాయి. కన్నన్న ఇంద్రియానికి దృశ్యం మొదలైన రకరకాల విషయాలను, ప్రాపంచిక విషయాలను పట్టుకుని వాటితోటే, వాటి గురించే మన అంతఃకరణము ప్రవర్తిస్తూ ఉన్నది అంటే, తత్ అటువంటి తవ బుద్ధి, అటువంటి తమరి బుద్ధి ఏదున్నదో మోహంతో నిండి, వివేకం లేక కలుషితమైపోయి ఉన్న మీ బుద్ధి ఎప్పుడైతే యదా వ్యతితరిష్యతి అంటే వ్యతిక్రమిష్యతి దాటిపోతుందో, అతిశుద్ధ భావం ఆపత్స్యతే ఇతి అర్థః పరిశుద్ధంగా ఉంటుందో, ఎప్పుడైతే చిత్తము విశుద్ధమై ఉంటుందో, అటువంటి స్థితిని భావాన్ని పొందుతుందో అని అర్థం. తదా అప్పుడు తస్మిన్ కాలే ఆ సమయంలో గంతాసి ప్రాప్స్యసి పొందుతావు. ఏం పొందుతావు నువ్వు? నిర్వేదము, వైరాగ్యం పొందుతావు. ఆ జ్ఞానం కలిగితేనే ఈ వైరాగ్యం కలిగేది. ఏ వైరాగ్యం? దేని గురించి? శ్రోతవ్యస్య శృతస్య చ. శ్రోతవ్యం వినవలసి ఉన్నది, శృతం ఆల్రెడీ వినేశాను అన్న వాటన్నింటి గురించి తదా అప్పుడు తే నీకు ఇవన్నీ నిష్ఫలము అన్న విషయము ప్రతిభాతి తెలుస్తుంది ఇది అభిప్రాయః. మోహ కలిల అత్యయద్వారేణ లబ్ధ ఆత్మ వివేకజ ప్రజ్ఞః కదా కర్మయోగజం ఫలం పరమార్థయోగం అవాప్స్యామి ఇతి చేత్ తత్ శృణు. సరేనండి గురువుగారు, మోహ కలిల అత్యయద్వారేణ ఈ మోహ కాలుష్యం నుంచి దాటడము అన్న మార్గంలో ఆ ద్వారా లబ్ధ పొందిన ఆత్మ వివేకజ ప్రజ్ఞ ఆత్మానాత్మలను విడదీసి చూసి అనాత్మలను వదిలి ఆత్మను తెలుసుకోగలిగిన ఏ ప్రజ్ఞ ఉన్నదో అది కర్మయోగజం ఫలం. కర్మలను కుశలతతో సిద్ధి అసిద్ధి అని పట్టించుకోకుండా సమత్వ బుద్ధితో యోగంగా చేస్తే
దానివల్ల కలిగే ఫలము ఏమి అంటే పరమార్థ యోగము, సాంఖ్య యోగము, సాంఖ్య బుద్ధి అని చెప్పారు గదా! ఆ పరమార్థ యోగాన్ని కదా ఎప్పుడు నేను అవాప్స్యామి పొందుతాను ఇతి చేతని నువ్వు ఒకవేళ అడిగితే తత్శృణు దాని గురించి చెప్తాను విను. ఈ విధంగా మోహం చేత కలుషితమైపోయి ఉన్న నా బుద్ధికి వివేక జ్ఞానము కలగట్లేదు. కాబట్టి యథార్థ జ్ఞానము పట్టుబడట్లేదు అంటే, సరే ముందు నువ్వు మోహం నుంచి నీ బుద్ధిని ఆ కాలుష్యంలో నుంచి శుద్ధి చేసుకో అని చెప్పారు. చేశానే అనుకోండి. దాంతో నాకు వివేక జ్ఞానం కలిగిందే అనుకోండి. దాంతో అనాత్మలను వదిలిపెట్టి ఆత్మలను పట్టుకునేందుకు కర్మలను యోగంగా చేస్తూ ఉంటే పరమార్థ యోగమన్న ఫలం కలుగుతుందని చెప్పారు గదా! అది ఎప్పుడు కలుగుతుందండి? చెప్తాను విను. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధౌ అచలా బుద్ధిః తదా యోగం అవాప్స్యసి. యదా ఎప్పుడైతే తే బుద్ధి శృతి విప్రతిపన్నా ఎక్కడెక్కడో విన్న వాటన్నింటితో కలుషితమై కన్‌ఫ్యూజన్‌లో ఉన్న రకరకాలుగా అర్థాలన్నీ చేసుకుంటూ ఉన్న నీ బుద్ధి ఏదైతే కావలసిన బుద్ధి ఏది మనకు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా ఉంటుంది. అయితే అవ్యవసాయినాం బుద్ధయః బహుశాఖాః హి అనంతాః అని చెప్పారు. ఆ విధంగా వ్యవసాయం లేకపోయేసరికి ఏవేవో వినడం వల్ల బహుశాఖలుగా అనంతంగా రకరకాలుగా ఉన్న నీ బుద్ధి ఎప్పుడైతే రకరకాలుగా అది ఉన్నది ఒక్కటే అని వ్యవసాయాత్మికంగా నిశ్చలంగా స్థాస్యతి నిలబడిపోతుందో, ఎప్పుడైతే అచలంగా సమస్థితిలో సమాధి స్థితిలో ఉంటుందో, తదా అప్పుడే నువ్వు యోగం అవాప్స్యసి యోగాన్ని పొందుతావు అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. శృతి విప్రతిపన్న అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః శ్రవణైః ప్రవృత్తి నివృత్తి లక్షణైః విప్రతిపన్నా నానా ప్రతిపన్న విక్షిప్తా సతీ. శృతి విప్రతిపన్న అంటే అనేకమైన ఇదిగో ఇది సాధించుకోవచ్చు, ఇది సాధ్యం. ఇదిగో దానికి సాధనభూతం ఇది. నువ్వు ఈ విధంగా చేశావనుకో, నువ్వు ఇవన్నీ సాధించుకోవచ్చు. నువ్వు ఈ కర్మలు చేశావనుకో, ఈ లోకాలన్నీ వస్తాయి. నువ్వు ఈ కర్మలు, ఈ పుణ్యకర్మలు ఇవన్నీ చేశావనుకో, ఈ దానాలు చేశావనుకో, ఈ యాత్రలు చేశావనుకో, హోమాలు, పూజలు ఇవన్నీ చేశావనుకో, జపాలు, ధ్యానాలు ఇవన్నీ చేశావనుకో, వీటితో నీకు ఇహంలోనే ఈ లాభాలన్నీ కలుగుతాయి. తర్వాత పరంలో ఇన్ని లాభాలు కలుగుతాయి. నువ్విక్కడ ఈహంలో భూమి మీద ఉన్నంత వరకు నీకు పుత్రపౌత్రాభి వృద్ధి, అట్లానే ధనధాన్య అభివృద్ధి అవన్నీ కలుగుతాయి. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావనుకో గొప్ప గొప్ప లోకాలన్నీ వస్తాయని, ఇది సాధ్యము అంటే నువ్వు సాధించుకోవాల్సింది ఇహంలో ఈ గొప్ప గొప్ప యోగాలు, పరంలో ఈ లోకాలు, అందుకు ఇదిగో ఈ విధంగా సాధించుకునే మార్గము, సాధనాలు అని అనేకమైనవి వాటి సంబంధంగా ప్రకాశింపచేస్తూ మన శృతులు, వేదాలన్నీ గూడా ఎన్నో శ్రవణం చేయిస్తూ ఉంటాయి మనకు. అవన్నీ ప్రవృత్తి, నివృత్తి లక్షణాలతో కూడి ఉంటాయి. విప్రతిపన్నము వాటి చేత నానాకంగా మనకు ఎన్నెన్నో తెలుస్తూ ఉంటాయి. ఇది చేశామంటే ఇదొస్తుంది, ఇది చేశామంటే అదొస్తుంది, అది చేశామంటే అదొస్తుందని ఏవేవో రావడం గురించి, వాటి కోసం చేయడం గురించి మన మనసంతా, బుద్ధంతా విక్షేపానికి లోనవుతుంది. రకరకాలుగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ రకంగా సతి ఒకవేళ తవ బుద్ధి ఉన్నదంటే, నీ బుద్ధి అట్లా ఉంటే, ఎప్పుడైతే, ఏ కాలంలోనైతే అది అటువంటి కన్‌ఫ్యూజన్‌లో ఉన్న నీ బుద్ధి స్థాస్యతి నిలబడిపోతుందో, స్థిరీభూత భవిష్యతి స్థిరంగా ఉంటుందో, రకరకాలుగా అది కావాలి, ఇది కావాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, ఇది సాధించాలి, అది సాధించాలనే సాధనాలతోటి, సాధ్యాలతోటి సంబంధం లేకుండా స్థిరంగా నిలబడిపోతుందో, నిశ్చలంగా విక్షేపాలు లేకుండా, డిస్ట్రాక్షన్స్ అన్నీ లేకుండా, చలనాలు, కదలికలన్నీ లేకుండా, కదిలిపోతూ ఉండడాలన్నీ లేకుండా వర్జితమై సతి ఉంటుందో, ఎప్పుడైతే నీ బుద్ధి సమాధౌ సమాధీయతే చిత్తం అస్మిన్నితి సమాధిః ఎందులోనైతే నీ బుద్ధి నిలబడిపోతుందో అది
సమాధి స్థితి. అది ఆత్మ. అది సమాధి. దాని పేరు ఆత్మ. అటువంటి తస్మిన్ ఆత్మని, ఆ ఆత్మలో ఒకవేళ ఎప్పుడైతే నువ్వు నీ బుద్ధిని నిలబెట్టగలవో, ఎప్పుడైతే నీ బుద్ధి విక్షేపాలు లేకుండా నిశ్చలంగా ఏ కదలికలు లేకుండా ఉంటుందో, ఎప్పుడైతే నీ బుద్ధి, నీ చిత్తము అదిగో అందులోనే సమాధానమై సమ్యక్‌గా ఆధారము పూర్తిగా అందులోనే లగ్నమై ఉంటుందో, ఎందులో లగ్నమై ఉండాలి? ఆత్మకు లగ్నమై తగులుకుని ఉంటుందో, ఇతి ఏతత్ అచల తత్రాపి వికల్పవర్జిత ఇతి ఏతత్. అచలంగా అందులోనే ఆత్మలోనే ఏ వికల్పాలు లేకుండా ఉంటుందో. ప్రపంచాన్ని చూసి చలించిపోవడము, రకరకాల కదలికలతో ఉండడము అన్నది వదిలిపెట్టి, ప్రపంచాన్ని చూసి అది ఏ కదలికలు లేకుండా ఉంటుంది నిశ్చలంగా. ఆత్మతో కూడి అది ఏ వికల్పాలు లేకుండా అచ్చలంగా ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే నీ బుద్ధి, నీ అంతఃకరణం ఉంటుందో, తదా అప్పుడే తస్మిన్ కాలే అదే కాలంలో నువ్వు యోగం అవాప్స్యసి యోగాన్ని పొందుతావు. ఏమి యోగము అంటే వివేక ప్రజ్ఞాం సమాధిం ప్రాప్స్యసి. వివేక ప్రజ్ఞ ఆత్మానాత్మలను విడదీసి, అనాత్మలను చూసి నువ్వు ఏ కదలికలు లేకుండా నిశ్చలంగా ఉంటావు. ఆ ఆత్మతో నువ్వు అచలంగా, స్థిరంగా తగులుకుని ఉంటావు అంటే, అటువంటి వివేక ప్రజ్ఞతో కూడిన సమాధి స్థితి ప్రాప్స్యసి పొందుతావు అని చెప్తూ ఉన్నారు. ఇంతవరకు చెప్పగానే మన సాధకుడికి ప్రపంచంలో రకరకాలుగా సాధ్యాలున్నాయి, సాధన మార్గాలున్నాయి అని ఈ లోకాలు, ఆ లోకాలని చెప్పడం గాదు. ఇక్కడ సాధన అలోకమైన ఆత్మస్థితిని సాధించడము. ఆ విషయం గురించి చెప్పేసరికి ఒక ప్రశ్న అన్న బీజము ప్రతిలభ్య పొంది అర్జునుడు ఈ విధంగా ఉవాచ లబ్ధ సమాధి ప్రజ్ఞస్య లక్షణ బుభుత్సయ. లబ్ధ సమాధి ప్రజ్ఞ, సమాధి ప్రజ్ఞ గురించి తెలుసుకున్న వాడి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అని బుభుత్స బోద్ధుమిచ్చ తెలుసుకోవాలన్న ఇచ్ఛతో మన అర్జునుడు ఈ విధంగా ఒక ప్రశ్న ఆయన మనసులో కలిగి భగవంతుడితో గురువుగారితో ఉవాచ అంటూ ఉన్నాడు. ఆయన అడిగే ప్రశ్నలేమి, దానికి మన భగవంతుడు మనకు చేసే ఉపదేశమేమి అని మళ్ళీ వచ్చి కూర్చుని కలిసి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.